ఇంకా ఈ వారం బిగ్ బాస్ చూసి ఎంతమందికి బోర్ అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నిజంగా ఈ వారం టాస్కులు అయితే ఏం లేదండి, పిచ్చ అంటే పిచ్చ బోర్ కొట్టింది. ఎప్పుడెప్పుడు అయిపోద్దా ఈ బీబీపేట టాస్క్ అనిపించింది. ఇంకా మొత్తానికైతే అయిపోయింది. ఇక ఈ టాస్కులో బ్లూ టీము రెడ్ టీము రెండు టాస్కులు గెలిచిరంట. ఇంకా ఈ టాస్క్లో గెలిచిరు, వీళ్ళు గెలిచి క్యాప్టెన్సీ కంటెండర్స్ అయితే అయ్యారు. క్యాప్టెన్సీ కంటెండర్స్ అసలు లాస్ట్కి ఎవరెవరు అయ్యారంటే ఎక్కువ అమౌంట్ ఉండి తనుజ క్యాప్టెన్సీ కంటెండర్ అయింది ఫస్ట్. తర్వాత ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు, సాయి శ్రీనివాస్, దివ్య వీళ్ళైతే క్యాప్టెన్సీ కంటెండర్గా అయ్యిరంట 7th వీక్. ఇక వీళ్ళకైతే ఒక టాస్క్ అయితే పెట్టిరంట. ఇంకా వీళ్ళకి ఏం టాస్క్ పెట్టిరు అని అంటే, ఇక నిజంగా ఈ బీబీపేట టాస్క్లు అయితే మరీ అంటే మరీ ఘోరంగా ఉన్నాయి. కాఫీ టాస్క్ అంట, పానీపూరి టాస్క్ అంట, అసలు చూడడానికైతే చండాలంగా అనిపించింది. నాకైతే అస్సలు చూడబుద్ధి కాలేదు. ఇంకా ఫైనల్లీ ఈ క్యాప్టెన్సీ కంటెండర్స్కి అయితే ఒక టాస్క్ పెట్టిరు. అది ఏంటి అంటే లాస్ట్ సీజన్లో కూడా పెట్టిరు, మీకు గుర్తుండే ఉంటుంది. ఇది బోన్ టాస్క్. ఒక సర్కిల్ గీసి అందులో బోన్ ఉంచుతారు. ఆ బోన్ని ఎవరైతే ఫస్ట్ పట్టుకొని ఉంటారో అంటే బజర్ వస్తుంది, బజర్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బోన్ని పట్టుకోవాలి. ఎవరైతే ఎక్కువ సార్లు ఆ బోన్ని పట్టుకుంటారో వాళ్ళైతే క్యాప్టెన్గా సెలెక్ట్ అవుతారు. అయితే ఇంక ఇదే టాస్క్ జరిగిందంటే ఇంకా ఫైనల్లీ ఈ టాస్క్లో విన్ అయింది ఇమాన్యుయల్. ఇక 7th వీక్ క్యాప్టెన్గా ఇమాన్యుయల్ సెలెక్ట్ అయ్యిండు. 7th వీక్ హౌస్లో క్యాప్టెన్ ఎవరంటే ఇమాన్యుయల్. ఇక ఇమాన్యుయల్ లాస్ట్ టైము సంజన కోసం తీసేసుకున్నాడు క్యాప్టెన్సీ. ఇంకా తర్వాత ఇమాన్యుయల్కి స్కోప్ రాలేదనమాట క్యాప్టెన్సీ కంటెండర్స్గా. ఇక ఈ వారం అయితే క్యాప్టెన్సీ కంటెండర్గా అయ్యిండు. ఇక ఫైనల్లీ గెలిచి హౌస్కి అయితే 7th వీక్ క్యాప్టెన్గా ఇమాన్యుయల్ ఇప్పుడు ప్రజెంట్. ఇంకా నెక్స్ట్ ఆయిషా హెల్త్ విషయానికి వస్తే ఆయిషా బయటికి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకొని మళ్ళీ హౌస్లోకి వచ్చిందని అయితే అప్డేట్ వచ్చింది. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపించిందో క్యాప్టెన్ అవ్వడం ఇమాన్యుయల్ ఒకసారి కామెంట్ చేయండి.